అధ్యాయం 56. మరియు ఆ సమయంలో ఇజ్రాయేలు పిల్లలు తమ న్యాయబద్ధంగా ఒక రాజును కోరారు మరియు వారు సమావేశమయ్యారు. సమూయేలుతో కలిసి ఇలా అన్నారు, ఇప్పుడు నువ్వు వృద్ధుడివి, నీ కుమారులు యెహోవా మార్గాల్లో నడవడం లేదు. కాబట్టి మన మధ్య తీర్పు తీర్చడానికి మాపై ఒక రాజును నియమించు. ఎందుకంటే మోషే మన పితరులతో చెప్పిన మాట నెరవేరింది. సమూయేలు రాజ్యం గురించి విన్నప్పుడు అతను బాధపడ్డాడు. తన హృదయంలో దుఃఖంతో ఇలా అన్నాడు, మనకు ఇక శాశ్వత రాజ్యం ఉండే సమయం లేదని, మన దేవుడైన యెహోవా మందిరాన్ని కట్టే సమయం లేదని నేనిప్పుడు చూస్తున్నాను. ఎందుకంటే వారు సమయానికి ముందే రాజును కోరుకుంటారు. ఇప్పుడు ప్రభువు దానిని పూర్తిగా తిరస్కరించినట్లయితే, లేదా ప్రభువు ఇష్టపడిన రాజును స్థాపించలేడని నాకు అనిపిస్తుంది. మరియు ప్రభువు రాత్రిపూట అతనితో ఇలా అన్నాడు, దుఃఖపడకు, ఎందుకంటే నేను వారికి ఒక రాజును పంపుతాను. వారిని నాశనం చేసే రాజు ఆ తరువాత తానే నాశనం చేయబడతాడు. రేపు 6వ గంటకు నీ దగ్గరకు వచ్చేవాడే వారిని ఏలుతాడు. మరునాడు కీషు కుమారుడైన సౌలు తన తండ్రి గాడిదలను వెతుకుచూ ఎఫ్రేం కొండ నుండి వచ్చెను. అతడు అర్మాతేమునకు వచ్చి గాడిదలను గూర్చి సమూయేలునొద్ద విచారణ చేయుటకు లోపలికి వెళ్ళెను. అతడు భయం వెంబడి నడిచి వెళ్ళెను. సౌలు చూస్తున్నవాడు ఎక్కడ ఉన్నాడు అని అతనితో అడిగాడు. ఆ కాలంలో ప్రవక్త ఒకరికి దీర్ఘదర్శి అని పేరు పెట్టారు. సమూయేలు చూస్తున్నది నేనే అని అతనితో అన్నాడు. అతడు, నా తండ్రి గాడిదలు ఏవో నాకు చెప్పగలవా? అవి తప్పిపోయాయి అని అడిగాడు. సమూయేలు అతనితో, ఈరోజు నాతో విశ్రాంతి తీసుకో, ఉదయం నువ్వు దేని గురించి విచారించడానికి వచ్చావో చెబుతాను అని అన్నాడు. సమూయేలు యెహోవాతో ఇలా అన్నాడు, ప్రభువా, నీ ప్రజలకు దిశానిర్దేశం చేయుము. వారి గూర్చి నువ్వు ఏమి నిర్ణయించావో నాకు తెలియజేయము. ఆ రోజు సౌలు సమూయేలుతో విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే లేచాడు. సమూయేలు అతనితో, ఇదిగో, ఈ సమయంలో యెహోవా నిన్ను తన ప్రజలపై అధిపతిగా ఎంచుకున్నాడని, నీ మార్గాలను సరిదిద్దాడని, నీ సమయం నిర్దేశించబడుతుందని నీకు తెలుసు. అప్పుడు సౌలు సమూయేలుతో ఇట్లనెను, నా యజమానుడు నాతో ఇలాగు చెప్పుటకు నేను ఎంతమంది? నా తండ్రి ఇంటివారు ఎంతమంది? నేను చిన్నవాడను గనుక నీవు ఏమి చెప్పుదువో నాకు అర్థం కాదు. సమూయేలు సౌలుతో, నీ మాట నెరవేరడానికి ఎవరు అనుమతిస్తారు? తద్వారా నువ్వు చాలా రోజులు బ్రతుకుతావు అని అడిగాడు. అయితే దీని గురించి ఆలోచించండి. నీ మాటలు ఇర్మియా అను పేరుగల ప్రవక్త మాటలతో పోల్చబడ్డాయి. సౌలు చెప్పినట్లే ఆ రోజు ప్రజలు సమూయేలు దగ్గరకు వచ్చి, నీవు మాకు వాగ్దానం చేసినట్లు మాకు రాజును దయచేయము అని అడిగారు. అతడు వారితో, ఇదిగో, 3 రోజుల తర్వాత రాజు మీ దగ్గరికి వస్తాడు అని అన్నాడు. సౌలు వచ్చాడు. సమూయేలు తనకు చెప్పిన సూచనలన్నీ అతనికి సంభవించాయి. ఈ విషయాలు రాజుల గ్రంథంలో రాయబడి ఉన్నాయి కదా. అధశుచీలు ఎవరు మంజూరు చేస్తారు మొదలైనవి.